హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్ ఇందిర క్రియేషన్కు స్వాగతం అండి. మనము ఇవాళ నెక్కు షోల్డర్స్ అనేటివి జారిపోతున్నాయి అంటున్నారు కదండి. షోల్డర్స్ జారిపోవడానికి గల కారణాలు ఏంటి అనేది నేను చెప్తా అండి. మనము ఈ షోల్డర్ అనేది జాయింట్ చేసేటప్పుడు ఒకటి మెయిన్గా ఇది చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు కరెక్ట్ వచ్చిన తర్వాత ఈ నెక్ సైడ్ కొంచెము ఇట్లా క్రాస్ పెట్టుకోండి, ఓకేనా. ఇక్కడ వచ్చేసి కొంచెము ఇట్లా క్రాస్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలండి. షోల్డర్స్ కాడ ఒకటి ఇటు సైడ్ రెండు ఫస్ట్ మీరు నెక్ సైడ్ రోపు లోపలికని జాయిన్ చేసుకోవాలండి. ఇది వచ్చేసింది కదా, ఇది మెయిన్ ఒకటి. ఇంకా అంటే రెండోది ఏంటంటే చూడండి, ఇట్లా జాయిన్ చేసుకున్న తర్వాతకి మనము నెక్కును క్రాసు ముక్కలు తీసుకుంటాం కదండి. క్రాసు ముక్కలు తీసుకొని కట్ చేసి ఇవన్నీ జాయింట్లు చేసుకున్న తర్వాతకి చూడండి, మీరు రౌండ్ షేప్ రావాలంటే ఇట్లా మార్కింగ్ చేసుకోండి. ఫస్ట్ ఇట్లా మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని కొత్త వారంటే మార్కింగ్ చేసుకొని పెట్టుకోండి. ఫస్ట్ చేసుకొని ఇట్లా పెట్టేసుకుంటే మీకు ఆ రౌండ్ తిరిగే దగ్గర మీకు ఈజీగా వచ్చేస్తుంది, ఓకేనా. ఫస్ట్ మనము క్లాత్ను ఇట్లా పెట్టేసుకొని ఇగో ఒక పాదం మందం ఇట్లా మలుచుకొని ఇట్లా పెట్టేసుకోండి. ఇట్లా పెట్టేసుకున్న తర్వాతకి ఇది ఇట్లా పెట్టేసుకొని నిడిల్ని కిందికి దింపేయండి. దింపేసి ఈ నెక్కు ముక్కు ఉంది చూడండి, ఈ నెక్కు దాన్ని కొంచెము లాగి పట్టండి, ఓకేనా. ఇట్లా లాగి పట్టుకోవాలి. ఇప్పుడు ఈ రౌండ్ షేప్ తిరిగే కాడ మళ్ళీ నిడిల్ని కిందికి దింపేసుకొని ఇట్లా తిప్పుకోవాలి. తిప్పుకొని ఈ క్లాత్ ఉంది చూడండి, దీన్ని మనం ఏమనొద్దు, ఇది ఎట్లుందో అదే మిషన్ తోటే తిరిగిపోతుంది. దీన్ని మాత్రమే మనము నెక్కును ముక్కను మాత్రమే ఇట్లా కొంచెము ఇట్లా లాగి పట్టుకొని వేసుకోవాలండి, ఓకేనా. అదే పాదం మందంతో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ షోల్డర్స్ ఉంటుంది కదా, ఈ రెండు షోల్డర్స్ అనేటివి మనం బ్యాక్ పార్ట్ సైడ్ పెట్టుకోవాలి. ఇటు సైడ్ పెట్టుకోవాలి, బ్యాక్ పార్ట్ సైడ్. అదే ఫ్రంట్ సైడ్ ఉండొద్దు, బ్యాక్ పార్ట్ సైడ్ పెట్టుకొని నెక్కును ఇట్లా వేసుకోవాలి, ఓకేనా. ఇదే పాదం మందంతో రావాలి, ఓకేనా. క్రాస్ అక్కడక్కడ పోనీయొద్దు, ఇట్లా రావాలి. మనం ఇక్కడ వచ్చి మనము ఈ రౌండ్ షేప్ కాడ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ కాడ ఇట్లా ఇట్లా అనుకోండి. ఆ మార్కింగ్ మించే వచ్చేటట్టు చూసుకొని ఈ చెయ్యి ఉంది కదండి, ఈ బ్యాక్ ఇటు ఇట్లా తిప్పుకోవాలి. మనం హ్యాండ్స్ తోటే ఇట్లా 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 అనుకుంటే అది తిరిగిపోద్ది. ఇది మాత్రము మనము లాగి పట్టుకోవాలండి. ఇట్లా లాగి పట్టుకుంటేనే ఇక్కడ కొంచెం క్రాస్ వచ్చేది, ఇట్లా లాగి పట్టుకుంటేనే మనకి కరెక్ట్ వచ్చేస్తుందండి, ఓకేనా. ఇట్లా లాగి పట్టేసుకోవాలి. ఈ చెయ్యిని ఇట్లా మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇట్లా అనుకోవాలి, అంతే. ఈ క్లాత్లనే ఉంటుంది మనకు మొత్తం. మనం నెక్కు ముక్క జాయింట్ చేసేటప్పుడు మనకు నెక్కు షోల్డర్స్ అనేటివి జారుతా ఉందంటే ఒకటి వచ్చి మనము ఫ్రంట్ను ఎక్కువ కట్ చేయడము, బ్యాక్ను ఎక్కువ కట్ చేయము. రెండోది షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు మనం కొంచెము చూసుకొని జాయింట్ చేసుకోవడం. నెక్కు ముక్క జాయింట్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా లాగి వేసుకోవడం. ఇవి ముఖ్యంగా మనకు షోల్డర్స్ జారడానికి గల కారణాలు ఉంటాయండి. ఇప్పుడు వచ్చేసి మనము చూడండి, ఇంకా కనిపిస్తుందిగా మీకు, ఇటు బ్యాక్ పార్ట్ రోకు లోపలికి అనాలి షోల్డర్స్ అనేటివి అనుకొని ఇక్కడ కూడా కొంచెం మనము రౌండ్ షేప్ చేసుకొని ఇట్లా చేసేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు వచ్చేసింది కదా, ఒక పాదం మందం ఇట్లా వదిలేసుకోవాలి. వదిలేసుకొని అక్కడక్కడ కత్తెరతోటి మనము ఇట్లా పెట్టేసుకోవాలండి. కత్తెరతోటే అక్కడక్కడ ఇట్లా పెట్టేసుకోవాలి, ఓకేనా. పెట్టేసుకున్న తర్వాతకి చూడండి, కనిపిస్తుంది మీకు, కత్తెరతోటి ఇట్లా అక్కడక్కడ పెట్టుకున్న తర్వాతకి దీన్ని వచ్చేసి మనము ఇటు సైడ్ రావాలి. మనము జాయింట్ చేసింది అనేది ఇటు కుడి చేయి రూపు రావాలి. ఇప్పుడు మలిషేది అనేది ఎడమ సైడ్ రూపు పోవాలి. పోయి ఇట్లా వస్తుంది, మనకి ఇంత వస్తుంది, ఓకేనా. ఇట్లా వస్తుంది. దీని మీద నుంచి మనకు స్టిచ్చింగ్ రావాలి, ఓకేనా.
ఇట్లా వస్తుంది చూడండి. షోల్డర్స్ అనేటివి ఎందుకు జారుతుందంటే ఫ్రంటులు ఎక్కువ కట్ చేయడము, బ్యాకు ఎక్కువ కట్ చేయడము, నెక్స్ట్ వచ్చేసి మనము నెక్కు ముక్క జాయింట్ చేసేటప్పుడు కొంచెం లాగి పట్టి వేయకపోవడము, ముఖ్యంగా దీనివల్ల షోల్డర్స్ అనేటివి జారుతాయండి. షోల్డర్స్ జారేది ఎప్పుడు అని అంటే ఫస్ట్ కటింగ్ చూసుకోవాలి, నెక్స్ట్ స్టిచ్చింగ్ చూసుకోవాలి. చూసుకుంటే మనకు వచ్చేస్తుంది. ఏం లేదండి, నెక్కు ముక్కను మనము వేసుకునేటప్పుడు దాన్ని కొంచెం లాగి పట్టి వేసుకోవాలి. ఈ క్లాత్ని మాత్రము మనం చేయితోటి తిప్పుకోవాలి, దీన్ని గుంజొద్దు, ఎందుకంటే మొత్తం ముక్క సాగినట్టు అయిపోతుంది. ఓకేనా, ఇంతే, ఇట్లే వస్తుంది. షోల్డర్స్ అసలు జారడం అనేది ఉండదండి, ఇట్లా వచ్చేస్తుంది మనకు. కరెక్ట్ మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు, ముక్క జాయింట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే పాదం మందంతో ఒకటే లైన్ మీద రావాలండి. అక్కడక్కడ మరింత క్లాత్ పెట్టి ఇక్కడ కొంచెం తక్కువ క్లాత్ పెడితే ఏమవుతుందంటే అది క్రాస్ వచ్చి కూడా అంతా పిచ్చి పిచ్చి వచ్చేస్తుందండి. ఓకేనా, ఇప్పుడు ఇదంతా జాయిన్ చేసుకున్న తర్వాతకి చూడండి, ఇదే పాదం మందంతో అంతా స్టిచ్చింగ్ చేయాలండి. ఈ లాస్ట్కి వచ్చిన తర్వాతకి ఇది చూడండి, ఇక ఇంత మందం మలుచుకొని ఇట్లా లోపలికనే వేసుకోవాలి. ఇది హెమ్మింగ్ చేసుకోవాలి మనం. ఓకేనా, ఇట్లా వస్తుంది మనకు. షోల్డర్స్ అనేటివి ఎందుకు జారుతాయి? జారదు, ఇప్పుడు స్టిఫ్గా ఉంటుందండి. ఇదంతా క్లాత్ అంతా తీసేసుకొని మనము హెమ్మింగ్ చేసుకోవాలి. ఇదంతా చిన్నగా పట్టుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్, చిన్నగా కట్ చేసుకోవాలండి, క్లాత్ దిగుద్ది మళ్ళీ. ఇట్లా అనుకుంటూ కట్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా వస్తుంది మనకి. షోల్డర్స్ అనేటివి ఎందుకు జారుతాయి అంటే ముఖ్యంగా మనకి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ షోల్డరు జాయిన్ చేసేటప్పుడు ఈ నెక్ సైడ్ కొంచెము మీరు ఎక్కువ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. ఒకటి మెయిన్, ఈ షోల్డర్స్ అనేటివి జారడానికి గల కారణాలు చెప్తాండి. ఇది వచ్చేసి మనకి ఎక్కువ ఫ్రంట్ అనేది ఎక్కువ కట్ చేయడము, బ్యాక్ అనేది ఎక్కువ కట్ చేయడము, నెక్కు ముక్క జాయిన్ చేసేటప్పుడు దాన్ని గుంజి పట్టి కొంచెం లాగి పట్టి వేయకపోవడం వల్ల కూడా షోల్డర్స్ అనేటివి జారిపోతాయండి. ఓకేనా, జారకుండా ఉండాలంటే కొంచెము ఇది నెక్కు సైడ్ వచ్చి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఈ ముక్క వచ్చేసి మనం జాయిన్ చేసేటప్పుడు కొంచెము లాగి పట్టి గుంజేసుకోవాలి. లైన్ కరెక్ట్ ఇట్లా ఉండేటట్టు చూసుకొని జాయిన్ చేసుకోవాలండి. షోల్డర్స్ అనేటివి అసలు జారకుండా మంచిగా ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.